హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెన్ టు బాస్కెట్. సో, ఈరోజైతే మనం గ్లాసెస్‌లోనే మంచిగా ఇంకొన్ని మొక్కల్ని ఎట్లా ప్లాంట్ చేసుకోవాలో చూసేద్దాం. మీరు అనుకుంటూ ఉంటారు ఎందుకు గ్లాసుల్లోనే ప్లాంట్ చేస్తున్నారని. అందులో మొక్కలొచ్చాయి లాస్ట్‌లో చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే నేనైతే యాపిల్ సీడ్‌నైతే ప్లాంట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లానే. ఆ తర్వాత అయితే కొంచెం ఎక్కువగా మట్టిని స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకో గ్లాస్‌లో ఏమో బీన్స్ విత్తనాలు తీసుకొని వాటినైతే పెట్టుకున్నాననమాట. ఇందులో కూడా లైట్‌గా మట్టినైతే స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే పుదీనానైతే ప్లాంట్ చేసుకున్నాను. ఎందుకంటే అది ఆల్రెడీ వాటర్‌లో పెట్టి చూసాను. ప్లాంట్ వేర్లేమి రాలేదు. సో, అందుకని ఇట్లా కట్ చేసి ట్రై చేస్తున్నాననమాట. వస్తాయా రావా అనేది నెక్స్ట్ పార్ట్‌లో అయితే చూద్దాము. సో, తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్లాంట్ చేసుకున్నాక చూసారా వర్షం పడుతుంది కదా! రోజ్ ఫ్లవర్ అయితే ఎంత బాగుందో నాకైతే నచ్చింది. సో, ఫైనల్‌గా తెలిసిపోయిందేంటంటే మనం ప్లాంట్ చేసుకున్న గ్లాసెస్‌లో మొక్కలైతే వచ్చాయన్నమాట. సో, ఇదైతే వంకాయి. విత్తనాలేసి ఒక 1 వీక్ అయింది వచ్చాయి. అట్లనే కీర దోసకాయ కూడా వచ్చింది. సో, మన ఛానల్ అయితే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.